నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఐవీఎఫ్ పద్ధతి అంటే ఏంటి, ఎలా చేస్తారు? సంతానలేమి సమస్య ఉన్నవారికి ఐవీఎఫ్ అవసరమా? ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా? ఎగ్స్ తక్కువగా ఉంటే ఐవీఎఫ్ చేయొచ్చా? వేరే వాళ్ళ ఎగ్స్ పెట్టడం వల్ల ఏవైనా సమస్యలు వస్తాయా? ఇలాంటి అనేక సందేహాలపై వివరాల్ని అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫెర్టిలికా ఐవీఎఫ్ అండ్ ఉమెన్ కేర్ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ సుమీనా రెడ్డి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే డాక్టర్, ఈ రోజుల్లో ఐవీఎఫ్ అనేది చాలా కామన్ అయిపోయింది. చాలా మంది ఐవీఎఫ్ కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి? సో ఈ రోజుల్లో సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా కామన్ అయిపోయింది సొసైటీలో. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బోత్ మేల్ ఫ్యాక్టర్స్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్. ముఖ్యంగా అసలు ఇన్ఫర్టిలిటీ లేదా సంతానలేమి ఎందుకు పెరుగుతుందని మనం ఆలోచిస్తే మెయిన్ రీజన్ వచ్చేసి ఏజ్. అంటే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్న ఏజ్ ముందర కంటే ఎక్కువైంది. అంటే ఏజ్ పైబడిన తర్వాతే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, ఇదర్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ జాబ్ రిలేటెడ్ రీజన్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, లైఫ్లో స్టెబిలిటీ వచ్చిన తర్వాత పిల్లలు కావాలనుకుంటున్నారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నేచర్లో ఫర్టిలిటీ అనే దానికి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. ముఖ్యంగా ఆడవారిలో ఫర్టిలిటీ క్లాక్ అంటాము. ఎగ్స్ అనేటివి ఏజ్తో పాటు సంఖ్యలో తగ్గుతూ పోతాయి, అట్లాగే క్వాలిటీ కూడా తగ్గుతూ పోతుంది. సో ఫర్టిలిటీ తగ్గడానికి ఈ ఇంక్రీజ్డ్ ఏజ్ అట్ మెటర్నిటీ ప్రైమరీ రీజన్. అది కాకుండా వేరియస్ రీజన్స్ లైక్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివి పెరుగుతూ ఉన్నాయి. వెయిట్, ఒబేసిటీ సొసైటీలో చాలా పెరుగుతూ ఉంది. అట్లాగే ఎక్సర్సైజ్ లేకపోవడము, స్ట్రెస్ చాలా ఉండడము అండ్ జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ తీసుకోవడము. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అవే కాకుండా మెడికల్ ఫ్యాక్టర్స్, సొసైటీలో యాజ్ సచ్గా బీపీ ఎక్కువ అవుతోంది, డయాబెటీస్ ఎక్కువ అవుతోంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఫర్టిలిటీ అనేది తగ్గుముఖం పట్టింది. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకునేసరికి ఐవీఎఫ్ లేదా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ట్రీట్మెంట్ చాలామందికి అవసరం పడుతుంది. సో ఐవీఎఫ్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఇందులో ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు వైఫ్కి మనం కొన్ని రోజుల పాటు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళలో ఎగ్స్ ఉత్పత్తి అయ్యేలాగా చేసి వాటిని ల్యాబొరేటరీలో బయటికి రిట్రీవ్ చేసి ఒక్కొక్క ఎగ్కి హస్బెండ్ది స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో అంటే చిన్న బేబీని ల్యాబొరేటరీలోనే తయారు చేసి దాని తర్వాత ఆ తల్లి యొక్క గర్భసంచిలో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. దీని ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడాన్ని ఐవీఎఫ్ అంటాం మనం. ఓకే డాక్టర్, అంటే ఒక కపుల్ ప్లానింగ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ స్టేజ్లో మీరు వాళ్ళకు ఐవీఎఫ్ని సజెస్ట్ చేస్తారు? సో యూజువలీ పెళ్ళైన తర్వాత అట్లీస్ట్ 1 year పాటు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ది వైఫ్స్ ఏజ్ ఇస్ అండర్ 35 years పైబడినప్పుడు లేదా ఆల్రెడీ సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని తెలిసినప్పుడు ఒక 6 months పాటు వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేసి వీలు పడకపోతే అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఫస్ట్ అసలు ఐవీఎఫ్ చెప్పడానికి ముందర డీటెయిల్డ్గా మెడికల్ హిస్టరీ తీసుకోవడము, భార్యకి భర్తకి ఇద్దరికీ కొన్ని హార్మోన్ టెస్ట్లు, స్కానింగ్స్, అట్లాగే స్పర్మ్ అనాలిసిస్ ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత అసలు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనేది మనం డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోస్ చేశాక సపోజ్ సింపుల్ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు ఎగ్స్ సరిగ్గా పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానీ ఇచ్చి వాళ్ళని న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. లేదా దీంతో పాటు హస్బెండ్ స్పర్మ్ క్వాలిటీలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఐయుఐ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లాంటి ట్రీట్మెంట్స్ చెప్తాం. న్యాచురల్ ఆర్ ఐయుఐ సైకిల్స్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ 10 to 20% సక్సెస్ రేట్స్ ఉంటాయి. మనం కొన్ని సైకిల్స్ ట్రై చేశాక కూడా సక్సెస్ అవ్వట్లేదు, లేదా ఇంకేదైనా మేజర్ ప్రాబ్లం లైక్ ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నాయి, లేదా సివియర్గా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి, ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, లేదా భర్తది స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు మనం ఐవీఎఫ్ వైపు ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఉమెన్లో ఎగ్ కౌంట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తారంటే న్యాచురల్గా ఏదైనా చెప్తారంటే స్ట్రెస్ నుంచి బయటకు రావాలి ఇలాంటివి? అఫ్ కోర్స్
మనం ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయడానికైనా ముందర కపుల్ అంటే బోత్ భార్య భర్త ఇద్దరిని ట్రీట్మెంట్కి ఆప్టిమైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇందులో స్టార్టింగ్ ఫ్రమ్ వాళ్ళ ఏజ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఇర్రివర్సిబుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ వెయిట్ని కరెక్ట్ చేయడము. ఈ కాలంలో ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. చిన్న ఏజ్లో కూడా వెయిట్ చాలా ఎక్కువ ఉండడము, అట్లాగే బీపీ ఎక్కువ ఉండడము, థైరాయిడ్ ఎక్కువ ఉండడము అండ్ షుగర్స్ ఎక్కువ ఉండడము, ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ మనం కరెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు స్ట్రెస్ అన్నారు, దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ దీస్ డేస్. ఫర్ వేరియస్ రీజన్స్ ప్రతి ఒక్కరికి లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది. చెప్పడం చాలా ఈజీ స్ట్రెస్ తగ్గించుకోమని, కానీ దాన్ని రియల్గా ఇంప్లిమెంట్ చేయడం చాలా డిఫికల్ట్. దాంతోపాటు రెగ్యులర్ లైఫ్లో ఎక్సర్సైజ్, వాళ్ళ డైట్ ఇంప్రూవ్మెంట్స్ ఇటువంటివన్నీ ఆప్టిమైజ్ చేసిన తర్వాత మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి అడ్వైస్ చేస్తాము. అట్లాగే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి సప్లిమెంట్స్ అంటే వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇటువంటి టాబ్లెట్స్ కూడా అడ్వైస్ చేస్తాము. ఇవన్నీ చేసిన తర్వాత దెన్ వీల్ టేక్ దెమ్ అప్ ఫర్ ది ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఓకే డాక్టర్, అండ్ ఈ రోజుల్లో ఎలాంటి లేటెస్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? యా, సో దీస్ డేస్ మనకు వేరియస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మనం ఇది వరకు మాట్లాడుకున్నట్టు బేసిక్ ఓవ్యులేషన్ ఇండక్షన్, దాని తర్వాత ఐయుఐ ఆర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఇవి బేసిక్ ట్రీట్మెంట్స్ కింద చెప్పుకుంటాం. ఇవి కాకుండా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ ఐవీఎఫ్ ఇక్సీ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు, ఈ ట్రీట్మెంట్ ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు ఫర్టిలిటీ క్రయో ప్రిజర్వేషన్స్ అంటే మనకు ప్రెగ్నెన్సీ కొన్ని రోజుల తర్వాత కావాలనుకుంటున్న వాళ్ళకి ముందరే మనము ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ లేదా ఎంబ్రియో ఫ్రీజింగ్ లాంటి ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేయొచ్చు. అట్లాగే ఫ్యామిలీలో ఎవరికైనా జెనెటిక్ డిసీజెస్ అంటే కొంతమందికి ఫ్యామిలీలో డౌన్ సిండ్రోమ్స్ ఉండొచ్చు, ఇటువంటి జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఎంబ్రియో అంటే చిన్న బేబీని లోపల పెట్టే ముందరే ఆ ఎంబ్రియోకి జెనెటిక్ టెస్టింగ్ చేసి నార్మల్ ఎంబ్రియోస్ని లోపలికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇటువంటి అడ్వాన్సెస్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో. ఓకే డాక్టర్, మనకు కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నాకు మా వయసు 40 సంవత్సరాలు మేడం. ఏఎంహెచ్ 0.02 ఉంది. అంటే మాకు ఇప్పుడు ఏం ఆప్షన్స్ ఉంటాయి మేడం? ఏజ్ ఎంత అన్నారండి? 40 ఇయర్స్ మేడం. ఓకే, ఏజ్ 40 అంటున్నారు. ఏఎంహెచ్ అంటే ఎగ్ రిజర్వ్ 0.02 అంటే ఆల్రెడీ ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్నట్టు అర్థం అండి. అన్ఫార్చునేట్లీ మనకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఏజ్ అనేది వెరీ క్రూషియల్ థింగ్ అండ్ ఇర్రివర్సిబుల్ థింగ్. ఏజ్ పెరిగే కొద్దీ ముఖ్యంగా ఆడవారిలో ఎగ్ రిజర్వ్ చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 35 to 37 ఇయర్స్ దాటిన తర్వాత ఎగ్ నంబర్ అండ్ ఎగ్ క్వాలిటీ అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఎగ్స్ అనేటివి ఒకసారి తగ్గిన తర్వాత వాటిల్ని పెంచడానికి అన్ఫార్చునేట్లీ ఇంకా ఏమీ ట్రీట్మెంట్స్ లేవు. మనం ఇస్తున్న సప్లిమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ విటమిన్స్ వాటి క్వాలిటీని కొద్దిపాటిగా ఇంప్రూవ్ చేస్తాయే కానీ వాటి నంబర్ని పెంచలేము. 0.02 అంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఫ్రాంక్లీ చాలా తక్కువ ఉంటాయండి. మీరు స్టిల్ కావాలి అనుకుంటే 1 or 2 సైకిల్స్ ట్రై చేయొచ్చు, బట్ ఎవ్రీ సైకిల్లో సక్సెస్ రేట్స్ అనేది మేబీ అండర్ 5% ఉండొచ్చు. ఇటువంటి సిచ్యుయేషన్లో మేబీ డోనర్ oocytes ఆప్షన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఇన్ఫర్టిలిటీ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉమెన్, అండ్ ఇందులో పురుషుల పాత్ర కూడా ఉంటుంది. అంటే మగవారి సైడ్ నుంచి ఎలాంటి మైనస్లు ఉంటాయి? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది స్టాటిస్టిక్స్, ఇన్ఫర్టిలిటీకి అసలు కాజెస్ ఏమున్నాయి అని మనం చూసుకుంటున్నప్పుడు ఆడవారిలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ మేబీ అరౌండ్ 40% ఉంటే మగవారిలో ఉండే రీజన్స్ వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ కూడా 40% ఉంటుంది. మిగిలిన 20% ఈదర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే అన్నీ బాగున్నా కూడా ఇన్ఫర్టిలిటీ ఉండవచ్చు. సో ఇందులో మనకు తెలిసేది ఏంటంటే ఆడవారి వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటాయో మగవారిలో కూడా అంతే ఉంటాయి. కాకపోతే మన సొసైటీలో యాక్సెప్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది మేల్ ఇన్ఫర్టిలిటీకి. బట్ లక్కీలీ ఆఫ్ లేట్ మనకు అవేర్నెస్ పెరుగుతోంది, ఎడ్యుకేషన్ పెరుగుతోంది, కాబట్టి సొసైటీలో కూడా యాక్సెప్టెన్స్ ఇంప్రూవ్ అయ్యింది.
సో మేల్ ఇన్ఫర్టిలిటీ డయాగ్నోస్ చేయడం ఇస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ అ పెయిన్లెస్ టెస్ట్. సిమెన్ అనాలిసిస్లో మనకు స్పర్మ్ కౌంట్ ఎట్లా ఉంది, మొటిలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ మార్జినల్గా తక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం కొన్ని సప్లిమెంట్స్ వాడి మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ ఇటువంటివి తగ్గించడము అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం, రోజు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే స్పర్మ్ కౌంట్ చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యి ఉంది అనుకుంటే వీరికి ఐవీఎఫ్ ఇక్సీ అవసరం పడుతుంది. కొన్నిసార్లు అజూస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ మొత్తం 0 ఉండవచ్చు. ఇటువంటి వారిలో అసలు స్పర్మ్ కౌంట్ 0 ఎందుకు ఉంది, ఈదర్ అది ప్రొడక్షన్లో ప్రాబ్లమా లేదా ప్రొడక్షన్ అవుతూ ఉంది కానీ బయటికి వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయా అని టెస్ట్ చేసుకోవాలి. వీరికి టీజా అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అని చేస్తాము. అలా చేసి ఆ వస్తున్న స్పర్మ్స్తో కూడా మనం ఐవీఎఫ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, మనకు హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. మాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. ఓకే అండి. మేనరికము మాది. ఓకే అండి. 2 పిల్లలు ఉన్నారు. ఓకే. 2కి కూడా హియరింగ్ ప్రాబ్లం చాలా సివియర్ గా ఉంది. హియరింగ్ ప్రాబ్లం. ఓకే అండి. హియరింగ్ ప్రాబ్లం చాలా సివియర్ గా ఉంది. ఓకే అండి. మేము కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు జెనెటిక్ ప్రాబ్లం వల్ల అని తెలిసింది. ఓకే అండి. ఓకే. ఈ ప్రాబ్లం లేకుండా మేము ఏమన్నా 3rd బేబీకి ప్లాన్ చేసుకోవచ్చా? ఓకే అండి. సో మేనరికం అంటున్నారు అండ్ 2 పిల్లల్లో హియరింగ్ డిఫెక్ట్కి మెయిన్ కాజ్ జెనెటిక్ ఇష్యూ ఉంది అంటున్నారు. సో జెనెటిక్ కౌన్సిలింగ్ అయ్యిందనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సపోజ్ ఈ హియరింగ్ డిఫెక్ట్ సమ్ స్పెసిఫిక్ క్రోమోజోమ్ ఆర్ జీన్లో డిఫెక్ట్ ఉంది అని తెలిసి ఇటువంటి జీన్ డిఫెక్ట్కి మనము పీజీటీఎం అని టెస్ట్ చేస్తాం, అంటే ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ మోనోజీనిక్ డిసార్డర్స్. ఇట్లా పీజీటీఎం టెస్ట్ చేసి అంటే వీళ్ళకి డెఫినెట్గా ఐవీఎఫ్ ఇక్సీ ట్రీట్మెంటే చేయాల్సి వస్తుంది. సో వైఫ్కి మీకు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ ప్రొడ్యూస్ చేసి వాటిల్ని బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ తయారు చేస్తాము. ఎంబ్రియోస్ అంటే చిన్న బేబీస్ లాగా. వాటిని మళ్ళీ మీలో పెట్టే ముందర ఈ ఎంబ్రియోస్కి జెనెటిక్ టెస్టింగ్ చేస్తాము. అంటే ముందర ఉన్న 2 పిల్లల్లో ఏదైతే జీన్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఈ ఎంబ్రియోస్లో ఉందా లేదా అని టెస్ట్ చేస్తాము. సో ప్రాబ్లం ఉన్న ఎంబ్రియోస్ని వదిలేసి హెల్దీ ఎంబ్రియోస్ని గనక మీలో ఇంట్రడ్యూస్ చేయగలిగినట్టయితే మనము ఇటువంటి ప్రాబ్లం లేకుండా పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది. కాకపోతే ఈ జెనెటిక్ టెస్ట్ అనేది స్పెసిఫిక్గా ఆ క్రోమోజోమ్ ఆర్ ఆ జీన్కే చేస్తాము. సో ఇటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ యూస్ చేసి మీకు హెల్దీ బేబీని ప్లాన్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. బట్ దీనికి డీటెయిల్డ్గా జెనెటిక్ ఎవాల్యుయేషన్, కౌన్సిలింగ్ అదంతా అవసరం పడుతుంది. ఓకే డాక్టర్, అంటే కాలర్ మాట్లాడినట్లుగా మేనరికం అన్నప్పుడు ఇది ఒక అపోహ ఉంది కదా, అంటే ఎంతమంది కేసెస్లో ఇది రిపీట్ అవుతుంది ఇట్లా ఇష్యూస్? మేనరికం చేసుకున్న ప్రతి ఒక్కరికి జెనెటిక్ ప్రాబ్లం ఉంటుందని కాదండి. కాకపోతే కొన్ని ఫ్యామిలీస్లో ఎక్కడైతే రిపీటెడ్గా మేనరికం అంటే ఒకే జనరేషన్లో కాదు 2-3 జనరేషన్స్లో కూడా మేనరికం ఉంటుండొచ్చు. అటువంటి వారిలో క్రోమోజోమ్లో ఉండే ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు కాన్సన్ట్రేట్ అయ్యి ఒక జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటివి ఏమైనా మనకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఏ జీన్లో ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఈ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అనేది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెయిన్గా లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ కొన్ని మజిల్ డిసార్డర్స్ ఉంటాయి, లేదా కొన్నిసార్లు కొన్ని ఫ్యామిలీస్లో డౌన్స్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఇటువంటి డిసీజెస్ ఉన్నప్పుడు ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది వెరీ యూస్ఫుల్ మెథడ్. ఓకే, అంటే నార్మల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఈ టైంలో ఎఫెక్ట్ చూపిస్తాయా మ్యామ్? నార్మల్ హెల్త్ ఇష్యూస్ అంటే మీరు బీపీ, షుగర్ ఇట్లాంటివి అంటున్నారు. అఫ్ కోర్స్ ఎనీ హెల్త్ ఇష్యూ ఐదర్ బీపీ ఆర్ షుగర్ ఆర్ థైరాయిడ్
ఇవి ప్రాపర్గా కంట్రోల్ చేసిన తర్వాతే మనం ఐవీఎఫ్ గురించి ఆలోచించాలి. బికాజ్ ఇక్కడ జస్ట్ ఐవీఎఫ్ చేసామా ప్రెగ్నెన్సీ వచ్చిందా అనేది సరిపోదు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్క్యారేజెస్ అవ్వకూడదు, బేబీ హెల్తీగా ఉండాలి, ప్రెగ్నెన్సీ టైంలో మదర్ హెల్త్ ప్రాపర్గా ఉండాలి. వీటన్నిటికీ కూడా మనం మెడికల్ కండిషన్స్ని డెఫినెట్గా కంట్రోల్లో పెట్టుకొనే ట్రీట్మెంట్కి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, అండ్ ఇప్పుడు ఐవీఎఫ్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. Correct. దీని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, సక్సెస్ అవ్వకపోతే ఎలా, ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ టైం ఆప్షన్ ఉంటుందా, Correct. ఇలాంటి డౌట్స్ ఉంటాయి. మీరేం చెప్తారు ఐవీఎఫ్ కి సంబంధించి? సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అండి, ఇఫ్ వీ లుక్ అట్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్, under best conditions usually IVF success rates are between 50 to 60%. So that also means that every IVF cycle fail అవ్వడానికి 40 to 50% ఛాన్సెస్ ఉంటాయని. సో మనం ఐవీఎఫ్కి వెళ్ళే ముందర దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ నుంచి మనం రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు వేరియస్ రీజన్స్, అంటే సక్సెస్ రేట్స్ దేని మీద డిపెండ్ అవుతాయి అని చూసుకుంటే మెయిన్గా ఏజ్ ఆఫ్ ది లేడీ. రిపీటెడ్గా మనం ఇదే చెప్తున్నాము, ఏజ్ అనేది వెరీ ఇర్రివర్సిబుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆల్సో అలాంగ్ విత్ దాట్ మనకు ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్, స్పర్మ్ క్వాలిటీ, అంటే బోత్ మేల్ ఫ్యాక్టర్ ఫీమేల్ ఫ్యాక్టర్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. బికాస్ ఫైనలీ ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎగ్ మీద స్పర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనితో పాటు ఎక్కడైతే మీ ఐవీఎఫ్ చేయబడుతుందో అక్కడ ల్యాబొరేటరీలో కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఈ ప్రొసీజర్ చేస్తున్న వాళ్ళ స్కిల్ లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్లో వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. దాంతోపాటు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ జనరల్ హెల్త్ ఎట్లా ఉంది, అంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందర మీ వెయిట్, బీపీ, షుగర్ ఇవన్నీ ఆప్టిమైజ్ చేసామా, వీటి మీద కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. సో అండర్ బెస్ట్ సిచ్యుయేషన్స్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ మనం అరౌండ్ 50 to 60% అనుకుంటున్నాం. సో కొన్నిసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ కూడా అవుతుంటాయి, ఇట్ ఈస్ వెరీ కామన్. ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు యూజువల్గా చాలామందికి చాలా సాడ్నెస్ అండ్ ఎందుకు ఇట్లా అయింది, చాలా హోప్లెస్గా ఫీల్ అవ్వడము, డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం, ఇట్ ఈస్ ఆల్సో వెరీ కామన్. సో ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు మనకి ఇటువంటి ఫీలింగ్స్ వస్తాయని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ అండర్ దట్ సిచ్యుయేషన్స్ మీరు మాట్లాడడానికి, షేర్ చేసుకోవడానికి మీకు మంచి సపోర్ట్ సిస్టమ్, వెదర్ ఇట్ ఈస్ యువర్ పార్ట్నర్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ యువర్ ట్రీటింగ్ డాక్టర్, దే షుడ్ బి అవైలబుల్ టు యూ. సో ఈ ఎమోషనల్ టర్మాయిల్ ఓవర్కమ్ అయిన తర్వాత మనకు ఎందుకు సైకిల్ ఫెయిల్ అయ్యింది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎగ్ క్వాలిటీనా, స్పర్మ్ క్వాలిటీనా, లేదా యూట్రస్లో ఏదైనా ఇష్యూ ఉందా, ఎనీథింగ్ దట్ వాజ్ నాట్ అడ్రస్డ్ బిఫోర్, కొన్ని ఏమైనా స్పెషల్ టెస్ట్లు చేయాలా, ఇటువంటివి చూసిన తర్వాత మనం డెఫినెట్లీ సెకండ్ సైకిల్ కూడా ప్లాన్ చేయొచ్చు. యూజువలీ అరౌండ్ 3 to 4 times ఐవీఎఫ్ చేయించుకోవచ్చండి. అందులో ఒకవేళ సక్సెస్ కావట్లేదు అంటే దెన్ సంథింగ్ అడిషనల్, మేబీ డోనర్ గ్యామెట్స్కి వెళ్ళాలా, లేదా సరోగసీ గురించి ఆలోచించాలా, సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు బి ఎవాల్యుయేటెడ్. ఓకే డాక్టర్, అంటే సెకండ్ సైకిల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయినప్పుడు ఎంత గ్యాప్ తీసుకుంటారు మ్యామ్? సో యూజువలీ మనకు ఫస్ట్ సైకిల్లో మనం ఎగ్స్ బయటికి తీసి ఎంబ్రియోస్ తయారు చేసినప్పుడు, సపోజ్ వీ విల్ అజ్యూమ్ మీ ఎగ్ కౌంట్ బాగుంది, మనకు ఎంబ్రియోస్ సఫిషియెంట్గా ఫామ్ అయ్యాయి, మేబీ ఒక 4-5 ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి. ఎంబ్రియోస్ అంటే చిన్న బేబీస్ లాంటివి. మనం ఫస్ట్ టైం 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, సక్సెస్ కాలేదు, మీ దగ్గర ఫ్రోజన్ ఎంబ్రియోస్ ఉంటే మేబీ ఒక 1 to 2 months టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళవచ్చు. ఈ 1 to 2 monthsలో కూడా మీరు మీ సక్సెస్ రేట్ని ఆప్టిమైజ్ చేయడానికి వెయిట్ రిడక్షన్ కానివ్వండి, ఎక్సర్సైజెస్, మంచి డైట్ తీసుకోవడము, స్ట్రెస్ తగ్గించడము, ఇటువంటివన్నీ పాటించడం ద్వారా సెకండ్ ట్రాన్స్ఫర్ అప్పుడు సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. సిమిలర్లీ ఒకవేళ ఫ్రోజన్ ఎంబ్రియోస్ లేవు అనుకున్నా కూడా ఒక 1 to 2 months గ్యాప్ తీసుకొని ఇంకొక స్టిమ్యులేషన్ అండ్ ఎగ్ పికప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అండి ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుంది, అంటే ఒక పేషెంట్ హాస్పిటల్లో ఎన్ని డేస్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది? సో ఇంట్రెస్టింగ్లీ ఐవీఎఫ్ ఇక్సీలో అసలు పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఎవ్రీడే దే కమ్,
ఇంజెక్షన్స్ కూడా ప్రీఫిల్డ్ సిరంజెస్ అంటే ఇన్సులిన్ సిరంజెస్ లాంటి చిన్న సిరంజెస్ ఉంటాయి. అందులో ఆల్రెడీ మెడిసిన్ లోడ్ చేసినవి ఉంటాయి. పేషెంట్స్కి ఇంజెక్షన్స్ ఎలా తీసుకోవాలో కూడా మేము నేర్పిస్తాము. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ వాళ్ళు ఇంటి దగ్గరే ఇంజెక్షన్స్ వాడచ్చు. లేదు కొంతమందికి ఇంజెక్షన్స్ అంటే భయం ఉంటుంది, వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్స్ వేయించుకోవచ్చు. ఎవ్రీ సెకండ్ ఆర్ థర్డ్ డే స్కాన్స్ అండ్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అట్లాగే ఎగ్స్ బయటికి తీసిన రోజు అండ్ అట్లాగే ఎంబ్రియోస్ లోపల పెట్టిన రోజు హాస్పిటల్కి వచ్చి ప్రొసీజర్ చేయించుకొని బై ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మొత్తం ప్రొసీజర్ కంప్లీట్ అవ్వడానికి 1 to 2 months, సమ్ టైమ్స్ 3 months కూడా పట్టొచ్చు. కానీ ఎక్కడా కూడా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉండదు. ఓకే డాక్టర్, అంటే చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఒక పేషెంట్ వెళ్ళాలి అంటే చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరేం చెప్తారు? So that is true. If you look at the things happening these days, చాలా fertility centers ఉన్నాయి మనకు సొసైటీలో. Choosing a fertility center is of course very crucial. సో మీరు ఫర్టిలిటీ సెంటర్ చూస్ చేసుకుంటున్నప్పుడు మెనీ ఫ్యాక్టర్స్ మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ ఫర్టిలిటీ సెంటర్లో ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ సక్సెస్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ట్రీటింగ్ డాక్టర్తో మీ ర్యాపో ఎలా ఉంది, మీరు ఓపెన్గా మాట్లాడగలుగుతున్నారా, అట్లాగే అక్కడ ఉంటున్న వాళ్ళందరూ అంటే మనకు మాట్లాడుతున్నప్పుడు వీ క్యాన్ మేక్అవుట్ మీకు అవేర్నెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రాపర్గా మీ డౌట్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నారా, అండ్ అదర్ థింగ్స్ లైక్ సక్సెస్ రేట్స్, కాస్టింగ్ ఇవంతా ట్రాన్స్పరెంట్గా ఉందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం అనలైజ్ చేసుకొని. అనదర్ థింగ్ ఈజ్ డిస్టెన్స్. నేను చెప్తున్నట్టు మల్టిపుల్ విజిట్స్ ఉంటాయి, మల్టిపుల్ స్కాన్స్ ఉంటాయి. సో మీకు జాబ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిపీటెడ్గా వెళ్ళడము రావడము కంఫర్టబుల్గా ఉందా, ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటూ మీరు సెంటర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అండ్ సక్సెస్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసి ప్లాన్ చేసుకోవాలి. అండ్ డాక్టర్, ఇంకొక డౌట్ ఏంటంటే మీరు ఐవీఎఫ్తో ప్రాసెస్ చేసిన తర్వాత ఒక పేషెంట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళు ఎలా ఉండాలి? నార్మల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది కదా న్యాచురల్గా, సేమ్ ఉంటుందా ఇంకా మీరేమన్నా డిఫరెంట్గా ట్రీట్ చేస్తారా ఆ పేషెంట్ని? సో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వారికి ఫస్ట్ 3 monthsలో కొంచెం మెడిసిన్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకంటే ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ లాంటి మెడిసిన్స్. దట్ ఈస్ బికాస్ మనం లోపల పెడుతున్న బేబీని సపోర్ట్ చేయడానికి మనం బయట నుంచి మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్స్ ఒక 3 months వాడిన తర్వాత ఫర్దర్ ఫేజ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లల్లో లోపాలు ఉంటాయనే అపోహ కూడా చాలా ఉంటుంది. దట్ ఈస్ నాట్ ట్రూ. నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. ఈవెన్ ఐవీఎఫ్ ఇస్ ఆల్సో జస్ట్ లైక్ దట్. సో బర్త్ డిఫెక్ట్స్ అనేటివి ఐవీఎఫ్ వల్ల ఉండదు. కాకపోతే మిస్క్యారేజ్ రేట్స్ ఐవీఎఫ్ తర్వాత కొంచెం ఎక్కువ ఉంటాయి డెఫినెట్లీ. సో ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళు కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి, కాస్త జాగ్రత్తగా ఉండాలి, మెడిసిన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎనీ డిఫరెంట్. అంటే ఐవీఎఫ్ ద్వారా కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇది కూడా చాలా మంది ఇది కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత మీ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. ఇఫ్ ప్రెగ్నెన్సీ త్రూ మీకు ఏ కాంప్లికేషన్ లేదు, సింగిల్ బేబీ, హెల్దీ బేబీ, బ్లడ్ ఫ్లో బాగుంది, ఉమ్మనీరు బాగుంది అండ్ మీ పెల్విస్ బాగుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు నార్మల్ డెలివరీ అటెంప్ట్ చేయవచ్చు. కాకపోతే ఇఫ్ దెర్ ఆర్ యాడెడ్ కాంప్లెక్సిటీస్ లైక్ మీ బీపీ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, లేదా బేబీ ఐయూజిఆర్ అంటే సైజ్లో చిన్నగా ఉంది, ఉమ్మనీరు తక్కువ ఉంది, ఇటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా యాడ్ అయినప్పుడు మేబీ సిజేరియన్ అవసరం పడవచ్చు. ఓకే డాక్టర్, అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు లైక్ థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ విషయంలో ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీస్ చాలా కామన్గా చూస్తుంటాము, యంగ్ గర్ల్స్లో కూడా చూస్తూ ఉంటాము. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తున్న సమయంలో వీళ్ళ డోసెస్ చాలా క్రిటికల్గా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తక్కువ డోస్ పెట్టినప్పుడు రెస్పాన్స్ రాదు అండ్ ఎక్కువ డోస్ పెట్టినప్పుడు ఒకేసారి ఎక్కువ ఎగ్స్ పెరుగుతూ ఉంటాయి. సో డోస్ అనేది చాలా లిమిటెడ్గా కేర్ఫుల్గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వీరికి ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు మినిమం డోసెస్ వాడుతూ చాలా కేర్ఫుల్గా ఐవీఎఫ్ చేసినట్టయితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగలం. ఓకే డాక్టర్ సుమీనా రెడ్డి గారు, ఫెర్టిలిటీ ఇష్యూస్కి సంబంధించి చాలా విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.
థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.